హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ సంజ్ఞానాత్మక వికాసం దశలో రెండో దశ అయినటువంటి పూర్వ ప్రచాలక దశ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్ క్లాస్లో ఇంద్రియ లేదా జ్ఞానేంద్రియ లేదా సంవేదన చాలక దశ సెన్సరీ మోటార్ స్టేజ్ గురించి అయితే నిన్నటి వీడియోలో అయితే చూసింటారు మీరు. సో ఈరోజు రిమైనింగ్గా ఉండే కొన్ని దశల గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. అండ్ వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. అండ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఒపీనియన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మనకు 1 or 2 డేస్లో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ దెన్ మనకు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్రాక్టీస్ బిట్స్ మ్యాక్సిమం ఒక 200 వరకు అయితే ఉన్నాయండి. సో ఆ 200లో రోజు కొన్ని సండే వరకు మనము కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ చాలామంది మనకు ఈ బుక్ గురించి డీటెయిల్గా చెప్పమనేసి అన్నారు. ఈ టెక్స్ట్ బుక్ మీ దగ్గర అకాడమిక్ బుక్ అండి, ఇది తెలుగు అకాడమిక్ బుక్. స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి వాళ్ళకి ప్రశ్నల నిధి అనేసి బుక్ కవర్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా దీనిని వేస్ట్ చేయకండి. ఎందుకంటే మనకు ఎడిషన్ ఒక్కటి మారి ఉంటుంది, 2022 ఎడిషన్ అయితే ఉంటుంది. సో అంత మాత్రాన మనకు అందులో ఉండే కంటెంట్ అనేది మారదు, ఎప్పటికీ మారదండి. ఏదైనా ఒక చేంజ్ అయితే 1 చాప్టర్స్ అలా ఒక టాపిక్ యాడ్ చేయడమా లేకుంటే తగ్గించడమా ఇలాంటివన్నీ ఉంటాయి, కానీ అంత మాత్రాన మనకేం బుక్ అనేది మారదండి. అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు కూడా యూజ్ అవుతుందండి. సో మీరు యూజ్ చేయొచ్చు. అండ్ లేట్ చేయకోకుండా క్లాస్ అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే కొద్దిగా నాకు సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా క్లాసెస్ అనేవి చేయాలి కదా అని ఒక మోటివేట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయింది, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లేట్ చేయకోకుండా క్లాస్ అయితే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. ఆల్రెడీ ఒక మనకు ఇంద్రియ సంవేదన చాలక దశ గురించి కంప్లీట్ చేస్తాము. ఈరోజు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ గురించి మాట్లాడుకున్నట్టుగా అయితే ఈ పూర్వ ప్రచాలక దశ అనేది 2 to 7 years వరకు అయితే ఉంటుందండి. 2 to 7 years వరకు అయితే ఉంటుంది. సంకేతాలు ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. సో సంకేతాలు ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలను చేపడతాడు. భాషను ఉపయోగించడం వల్ల ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా ఆలోచించగలుగుతారు. ఇక్కడ చూడండి, ఊహా చిత్రాల ఆధారంగా, ఇమాజినేషన్స్ చిత్రాల ఆధారంగా తను థింక్ చేస్తాడు భాష ఉపయోగించడం వల్ల. దీనిలో మళ్ళీ మనకు 2 దశలు అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పూర్వ భావనాత్మక దశ అనేది ఒకటి, 2 అంతర్బుద్ధి దశ అనేది ఉంటాయి. ఈ 2 దశలు దేనిలో భాగం అంటే మనకు పూర్వ ప్రచాలక దశలో అయితే ఉంటుంది. పూర్వ ప్రచాలక దశ 2 to 7 years వరకు అయితే ఉంటుంది. అండ్ ఇందులో సంకేతాలు ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలను చేపడతాడు. భాషను ఉపయోగించడం వల్ల ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా ఆలోచించగలుగుతారు. అండ్ దీనిలో మళ్ళీ మనకు 2 ఉపదశలు అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పూర్వ భావనాత్మక దశ, సెకండ్ అంతర్బుద్ధి దశ. మరి ఈ దశల గురించి డిస్కస్ చూసుకుంటే పూర్వ భావనాత్మక దశ అంటే ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్ పూర్వ భావనాత్మక దశ. ఈ పూర్వ భావనాత్మక దశ అనేది కన్ఫ్యూజ్ అవ్వదు, ఇది ప్రచాలక, ఇది భావనాత్మక. 2 to 4 years వరకు ఉంటుంది. పూర్వ భావనాత్మక దశ అనేది 2 to 4 years వరకు అయితే ఉంటుంది. భాషా వికాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వేగంగా ఉంటుంది. వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరిస్తారు. వస్తువులు ఉంటాయి కదా, సో ఆ వస్తువులను ఐడెంటిఫై చేసి వాటి యొక్క డిఫరెన్స్ పోలికల ఆధారంగా దాన్ని డివైడ్ చేస్తారు. మళ్ళీ ఇందులో మనకు 2 లక్షణాలు అయితే కనిపిస్తాయి. ఒకటి సర్వాత్మక వాదము లేదా జంతువాదము, నెక్స్ట్ అహం కేంద్రీకృత భావన. ఈ 2 కూడా మనకు చాలా ఇంపార్టెంట్. పూర్వ భావనాత్మక దశలో 2 లక్షణాలు అయితే కనిపిస్తాయి. అందులో సర్వాత్మక వాదము లేదా జంతువాదం అనేది ఒకటి, 2 అహం కేంద్రీకృత భావన అనేది. ఈ 2 లక్షణాలు దేనిలో కనిపిస్తాయి మనకు పూర్వ భావనాత్మక దశలో అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వన్ జంతువాదం, సర్వాత్మక వాదం, యానిజం గురించి చూసుకుంటే జీవం లేని వస్తువులకు ఆత్మ లేదా జీవం ఆపాదించి ఆటలాడుకోవడము. కదిలే వస్తువులన్నిటికీ ప్రాణం ఉందని భావిస్తారు. మేక్ ఏ బిలీవ్ ప్లే దశ. తెలియని వాటికి ప్రతీకంగా అంతర్గతం చేసుకోవడం ప్రారంభిస్తారు.
చూడండి, జీవం లేని వస్తువులకు తనకు జీవం ఉందనేసి కల్పించుకుంటారు, దానితో ఆడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక డాల్ తీసుకుని ఉంటాము, పిల్లవాళ్ళు ఎప్పుడు కూడా ఒక బొమ్మను తీసుకొనేసి ఆ బొమ్మను ఆడిస్తూ ఉంటారు. సో వాటికి ఫీడింగ్ చేయడం కానీ, తినిపించడం కానీ, ఆడుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కదిలే వస్తువులన్నీ కూడా ప్రాణం ఉందనేసి భావిస్తారు. మేక్ ఏ బిలీవ్ ప్లే దశ అంటారు దీన్ని. తెలియని వాటిని ప్రతీకంగా అంతర్గతం చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు చూడని పులులు దయాల గురించి మాట్లాడతారు. బొమ్మలకు స్నానం చేయించి జోల పాటలు పాడడం అనేది ఈ దశలో మనకు కనిపిస్తుంది. ఈ వాదనలో మార్పును ప్రాణం ఉందనేసి నివేదిస్తారు. ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉందనేసి నివేదిస్తారు. దీనినే మనము యానిడిజం, జంతువాదం అనేసి అంటారు. అండ్ నెక్స్ట్ వన్, అహం కేంద్రీకృత భావన, ఈగోసెంట్రిజం. తన చుట్టూ ప్రపంచమంతా తన చుట్టూనే కేంద్రీకరించబడి ఉంది అనుకోవడం. తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూ కేంద్రీకరించబడి ఉంది అనుకోవడము. తన ఆలోచనలు, అభిప్రాయాలే ముఖ్యమని అనుకోవడము. ఇతరులకు అవసరాలు, ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయని అనుకోకపోవడము ఈ భావన ముఖ్య లక్షణము. ఈగో సెంట్రిజం అంటే ఎంతసేపు అయినా సరే తన ఆలోచనలు, అభిప్రాయాలనే ఇంపార్టెన్స్ అని అనుకోవడము. అండ్ ఇతరుల యొక్క అవసరాలు ఏంటి, సో వారి యొక్క ఆలోచనలు ఏంటి, వారి యొక్క అభిప్రాయాలు, వాళ్ళకి అభిప్రాయం ఉంటాయనేసి అనుకోకపోవడం అన్నీ కూడా ఈ భావన యొక్క ముఖ్య లక్షణము. ఏ భావన యొక్క ముఖ్య లక్షణము? అహం కేంద్రీకృత భావన. నేను నడుస్తుంటే నాతో పాటుగా సూర్యుడు, చంద్రుడు కూడా నడుస్తున్నారని భావించడము. ఫర్ ఎగ్జాంపుల్, నేను నడుస్తున్నాడు, సో ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, సో మనం వెళ్తూ ఉంటే చంద్రుడు కూడా నా వెనకాల ఉన్నాడు, నాతో పాటు నడుస్తున్నాను అనేసి మనము భావించడము. ఇవన్నీ కూడా అహం కేంద్రీకృత భావన. నెక్స్ట్ వన్, అక్కడికి మనకు పూర్వ భావనాత్మక దశలో 2 దశలు అయితే ఉన్నాయి. సో ఆ 2 దశల గురించి మనం చూస్తామండి. ఇప్పుడు అంతర్బుద్ధి ఆలోచన దశ. ఇది మనకు 4 నుండి 7 ఇయర్స్ విల్బిలో అయితే ఉంటుంది. అంతర్బుద్ధి ఆలోచన దశ అనేది 4 నుండి 7 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ దశలో పిల్లలు వస్తువులను పోల్చడము, సామాన్యులను, వైషమ్యాలను గుర్తించడము, వర్గీకరించడము, సామాన్యీకరించడం వంటి మానసిక చర్యలను చేపడతాడు. అంతర్బుద్ధి ఆలోచన దశ అనేది 4 to 7 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ దశలో పిల్లలు వస్తువులను పోల్చడము, సామాన్యులను, వైషమ్యాలను గుర్తించడము, వర్గీకరించడము, సామాన్యీకరించడం వంటి మానసిక చర్యలను చేపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్ ఇలాంటి పండ్లు ఉంటాయి కదా, సో ఆ పండ్లను రంగు, రుచి, ఆకారాల ఆధారంగా వర్గీకరించడు. అవన్నీ పండ్లని సామాన్యీకరించగలరు. అంటే డిఫరెన్స్ అనేది తెలుసుకుంటాడు. ఏది ఆ రంగు ఏంటి, దాని రుచి ఏంటి, దాని యొక్క ఆకారం ఎలా ఉంటుంది అనేసి వర్గీకరిస్తాడు. అవన్నీ పండ్లు అనేసి సామాన్యీకరించగలరు. మ్యాక్సిమం మనకు ఈ క్లాస్ అనేది 15 మినిట్స్ అవ్వచ్చు, లేకుంటే దానికంటే ఎక్కువే అవ్వచ్చు అండి. అండ్ నెక్స్ట్ వన్, సమస్యను పరిష్కరించుకోవాలన్నప్పటికీ దానిని వివరించే వికాసం ఇంకా పెంపొందదు. తనకు తెలిసిన దారిలో ఇంటికి చేరిపోగలడు, కానీ ఎలా ఇంటికి వచ్చావంటే వివరించలేడు. ఇవన్నీ కూడా మనము అంతర్బుద్ధి దానిలోకి అయితే తెలుసుకోవచ్చు. తనకు తెలిసిన దారుల్లో ఇంటికైతే చేరుకుంటాడు, కానీ ఏరా నువ్వు ఎలా ఇంటికి వచ్చావంటే మాత్రం దానిని ఎక్స్ప్లెయిన్ చేయలేడు. సో అండ్ నెక్స్ట్ చూసుకుంటే పదిలపరుచుకునే భావన లోపము, కన్సర్వేషన్ డిఫిషియన్సీ. ఒక వస్తువుకి బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలను అలాగే పదిలపరుచుకోవడం ఉంటాయి. దీనినే కన్సర్వేషన్, పదిలపరుచుకునే భావన అంటారు. ఈ భావన ఈ దశలు లేకపోవడం పదిలపరుచుకునే భావన లోపం అంటారు. చూడండి, ఒక వస్తువుకి బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే పదిలపరచడం అనేది ఉంటాయి. దానిని కన్సర్వేషన్, పదిలపరుచుకునే భావన అంటారు. ఈ భావన ఈ దశలో లేకపోవడం పదిలపరుచుకునే భావన లోపము అంటారు. దీనికి కారణము ఒక విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడము. ఎగ్జాంపుల్ చూడండి, ఈ వయసు వారిని 2 సమాన పరిమాణంలో ఉన్న మట్టి గోళీలను తీసుకొని ఏది పెద్దది అంటే 2 సమానం అంటాడు. తర్వాత వారి ఎదురుగానే వాటిలో ఒక దానిని సాగదీసి
ఈ రెండిట్లలో ఏది పరిమాణంలో పెద్దదంటే సాగదీసిన మట్టి గోళీయే పరిమాణంలో పెద్దదనేసి చెప్పడం ఉదాహరణ. అర్థమైందా అండి? ఫస్ట్ ఏమో రెండు ఈక్వల్గా ఉన్నాయి గోళీలు అనేవి, కాస్త పెద్దగా చేసి దాని డిఫరెన్స్ అడిగితే మాత్రం ఇదే ఎక్కువగా ఉందనేసి అంటాడు. సో ఇది మనకు పదిలపరుచుకునే భావన లోపం గురించి. అండ్ నెక్స్ట్ వన్, అవి పర్యాత్మక భావన లోపం లేదా ఏకమితి. ఇది ఏంటంటే ప్రతి తార్కిక ప్రచాలనం తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడాన్ని అవి పర్యాత్మక భావన అంటారు. దీనికి కారణము మార్పులు జరుగుతున్నప్పుడే జరిగే పరివర్తనలపై దృష్టి కేంద్రీకరించడము. నెక్స్ట్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. మూర్త ప్రచాలక దశ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అనేది 7 to 11 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. 7 నుండి 11 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. మానసిక ప్రాకర్యాలు ప్రారంభమయ్యే దశ వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచన మూర్త విషయం మాత్రమే పరిమితము. పదిలపరుచుకునే భావన అవి పర్యాత్మక భావన అనేది ఏర్పడుతుంది. నిగమనాత్మక ఆలోచన ప్రారంభమవుతుంది. ఈ దశలో పిల్లవాడు ఉద్దీపనని ఎదురుగా స్పష్టంగా చూస్తే పరిష్కరించుకోగలడు. చూడండి ఇక్కడ మానసిక ప్రాకర్యాలు ప్రారంభమయ్యే దశ. మానసిక ప్రాకర్యాలు ప్రారంభమయ్యే దశ వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచన మూర్త విషయంతో మాత్రమే పరిమితము. మూర్త విషయాలకు మాత్రమే పరిమితము. వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచన మూర్త విషయాలకు మాత్రమే పరిమితము. పదిలపరుచుకునే భావన అవి పర్యాత్మక భావన ఏర్పడుతుంది. నిగమనాత్మక ఆలోచన అనేది ప్రారంభమవుతుంది. అండ్ ఈ దశలో పిల్లవాడు ఉద్దీపనని ఎదురుగా స్పష్టంగా చూస్తే పరిష్కరించుకోగలడు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎదురుగా 3 వ్యక్తులు నిలబెట్టి పొట్టి పొడవు లావు ఎవరంటే చెప్పగలడు. అదే ఎదురుగా లేరనుకోండి, అప్పుడు చెప్తారా? సో ఎదురుగా లేనప్పుడు చెప్పలేరు. ఈ దశలో పిల్లలు తన ముందు వాస్తవంగా కనిపించే వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలను ఉద్దేశాలను లక్షణాలు ఉపయోగించి కూడా నేర్చుకుంటారు మరియు వాటి మధ్య సంబంధాలను భేదాలను గుర్తించగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజము చతురస్రము మధ్య భేదాలు. అండ్ మనకు ఈ మూర్త ప్రచాలక దశలో పిల్లలు తన ముందు వాస్తవంగా కనిపించే వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలను ఉద్దేశాలను లక్షణాలు ఉపయోగించి నేర్చుకుంటారు. అండ్ ద సేమ్ టైం వాటి మధ్య భేదాలను కూడా సంబంధాలను కూడా గుర్తిస్తారు. త్రిభుజం అంటే ఏంటి, చతురస్రం మధ్య భేదాలు ఏంటి, సో ఇవన్నీ కూడా మూర్త ప్రచాలక దశలో కనిపిస్తాయి. ఈ దశలో కాల స్థల సంఖ్యా భావనలు అనేవి ఏర్పడతాయి. సమస్య పరిష్కార శక్తి అనేది ఉండదు. నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో 11 ఇయర్స్కి 11వ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. విషయాలను ఒక స్థితి నుండి మరొక స్థితికి బదలాయించగలరు. ప్రకల్పన నిగమనాత్మక వివేచనం అనేది ఉంటుంది. కార్యకరణ సంబంధాన్ని అర్థం చేసుకోగలరు. సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయని కూడా గ్రహించగలరు. ఊహించే సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. తార్కిక ఆలోచన అనేది ఉంటుంది. అక్కడ మనం చూసుకుంటే మనకి ఏంటంటే అక్కడ భేదాలను అలాగే మనకు సంబంధాలు అనేది గుర్తిస్తారు. ఇక్కడ మనకు 11 ఇయర్స్ నుండి స్టార్ట్ అవుతుంది. విషయాలను ఒక స్థితి నుండి మరొక స్థితికి అన్వయించుకుంటారు, బదలాయించుకుంటారు. ప్రకల్పన నిగమనాత్మక వివేచనం అనేది ఉంటుంది. కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకుంటాడు. అండ్ సమస్యకు పరిష్కార మార్గాలు కూడా ఉంటాయనేసి గ్రహించగలరు. అంటే ఇక్కడ ఊహించే సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. తార్కిక ఆలోచన కూడా ఉంటుంది. ఇది మనకు అమూర్త ప్రచాలక దశ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ గురించి. సో ఇదండి ఈరోజు మనకు మూర్త ప్రచాలక దశ అంటే ఏంటి, అమూర్త ప్రచాలక దశ ఏంటి, వికాస దశలు ఉన్నాయి. సో వికాస దశల గురించి అయితే కంప్లీట్గా డీటెయిల్గా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఐ హోప్ మీకు ఇక్కడ ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అర్థమయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సోషల్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అనేవి కూడా పోస్ట్ చేస్తానండి. అక్కడికి అయిపోతుంది ఒక పని. 6th క్లాస్ అనేది కంప్లీట్ చేస్తాం. ఈరోజు 9th టాపిక్ ప్రభుత్వం అనే టాపిక్ అనేది వస్తుంది. ఈవినింగ్ మేబీ అప్లోడ్ చేస్తాను. సో షూర్గా అయితే చూడండి.